నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కేరళ రాష్ట్రం నుంచి పసిపాపను రక్షించిన స్థానిక పోలీసులు, ప్రశంసిస్తున్న పట్టణ ప్రజలు. కేరళకు జీవనాధారం నిమిత్తం కూలి పనుల కోసం వారి దంపతులకు ముగ్గురు సంతానం, ఇద్దరు అబ్బాయిలు పెద్దవారు, 3 సంవత్సరాల అమ్మాయి చిన్న పాప. వారి జీవనాధారం సరిగా లేక వాళ్ళు పోషించలేక ఆ 3 సంవత్సరాల పాపను కేరళ వాళ్లకు ఇచ్చి గ్రామానికి వచ్చారు. అయితే 25వ తారీఖు ఈ నెల 25వ తారీఖు రాత్రి గ్రామంలో గొడవ చేసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే ఆ చిన్న పాప ఎక్కడ పోయింది అని చెప్పేసి వాళ్ళ బంధువులు అడిగితే వీళ్ళు అక్కడ ఇచ్చినామనడం, లేదు వాళ్ళ బంధువులంతా కూడా లేదు మీరు అమ్మి ఇచ్చినారు పాప అనడం. ఈ విషయంలో ఘర్షణ కూడా 2 కేసులు నమోదున్నాయి. వారు 2 వర్గాల వాళ్ళ స్టేషన్ గురించి విచారిస్తే మనకు రవీంద్ర నాయక్, రామచంద్ర నాయక్ అనే వ్యక్తి ఈ పాపను మాకు అమ్మినట్లు ఉందని సమాచారం ఇవ్వడం, వెంటనే మా ఎస్పీ గారు చొరవ తీసుకుని ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి కేరళకు పంపించేసి ఆ పాపను మేము రెస్క్యూ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ పాపను ఈ తల్లిదండ్రులు కేరళకు చెందిన దంపతులకు అమ్మినారా, లేకపోతే ఏ పరిస్థితిలో ఆ పాపను అక్కడ ఇచ్చినారని చెప్పేసి దర్యాప్తు కొనసాగుతుంది. ముందు దర్యాప్తులో భాగంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. ఎందుకంటే అమౌంట్స్ ఏమైనా ట్రాన్స్ఫర్ అయిందా ఈ అమ్మాయి తల్లిదండ్రులకు, లేకపోతే తీసుకున్న వాళ్ళ అకౌంట్ నుంచి వీళ్ళ అకౌంట్లోకి అమౌంట్ వచ్చిందా, ఇవన్నీ కూడా దర్యాప్తులో పరిశీలన చేస్తున్నాం. పాపను, ఈ చిన్న పాపను రేపు సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనంతపురం వారి ముందు కూడా ప్రవేశపెట్టడం జరిగి తదుపరి చర్యలు తీసుకుంటాం. తాండాల్లో పేదరికం మూలంగా ఏదైనా సరే ఈ విధంగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చిన్నపిల్లలను విక్రించినట్టు సమాచారం అంటే అవి మా దృష్టికి సీక్రెట్గా చెప్తే వారి పేర్లు గుర్తింపు నుంచి తగిన చర్య చట్టపరంగా తీసుకుంటామని కూడా మీ తరఫున ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా